తెలంగాణలోని కొత్త సర్కార్ హైదరాబాద్ అభివృద్ధిలో తన ప్రాధాన్యాలను మార్చుకుంది. పలు ప్రాజెక్టులను రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మెట్రో అలైన్మెంట్లో మార్పులు తదితర పరిణామాలతో స్థిరాస్తి కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ వెంచర్లు వేస్తే లాభాలు వస్తాయో, ఎక్కడ నిర్మాణాలు చేపడితే ఆదాయం గడిస్తామో ఆలోచిస్తున్నారు. మరోవైపు ఎక్కడ ప్లాట్లు లేదా ఇళ్లు కొంటే బాగుంటుందని కొనుగోలుదారులు లెక్కలేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మార్పులతో సాఫ్ట్వేర్ నిర్వాహకులు సైతం ఆలోచనల్లో పడ్డారు. హైదరాబాద్ మహానగరంలో మరిన్ని మార్పులు. రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు టెండర్లు పక్కకు పెట్టాలని నిర్ణయం. ఓల్డ్ సిటీ లేదా ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోపై ప్రణాళికలు. హైదరాబాద్ చుట్టూ మెగా టౌన్షిప్ల ఏర్పాటు. మెగా టౌన్షిప్లకు కనెక్టివిటీ కల్పించడంపై దృష్టి. ప్రభుత్వం మారడంతో ఆచితూచి వ్యవహరిస్తున్న రియల్టర్లు. ముందుగా అనుకున్న ప్రణాళికలపై పునరాలోచన. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం హైదరాబాద్ డెవలప్మెంట్పై తనదైన ముద్ర వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా మెట్రో రైల్ నిర్మాణం అలైన్మెంట్స్పై ఫోకస్ పెట్టింది. ఐటీ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేపట్టాలని నిర్ణయించిన 31 కిలోమీటర్ల మెట్రో రైల్ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు ఈ మార్గంలో లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టాలని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న నగరవాసులు ఆలోచనలో పడ్డారు. రాయదుర్గం నుంచి ఔటర్ సమీపంలో శంషాబాద్ మార్గంలో ఏర్పాటు చేయాలనుకున్న సాఫ్ట్వేర్ సంస్థలు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ తో పాటు శివారు ప్రాంతాల నుంచి సెంట్రల్ సిటీకి కనెక్టివిటీ కల్పించేలా గత ప్రభుత్వం 60,000 కోట్లతో మూడో దశలో 278 కిలోమీటర్ల మెట్రో మార్గానికి ప్రణాళికలు రూపొందించింది. రెండో దశలో బీహెచ్ఎల్ నుంచి లగ్డికాపూల్, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు పనులు చేపట్టాలని నిర్ణయించింది. మూడో దశలో నిర్ణయించిన మార్గాల్లో డిపిఆర్ తయారు చేయడానికి ఏజెన్సీలను నియమించింది. అయితే ఇందులో కొత్త ప్రభుత్వం ఏ మార్గాల్లో మెట్రోను కొనసాగిస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెట్రోపై జరిగిన మొదటి సమీక్షలోనే మార్పుల అంశాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు, ఇళ్లు కొనాలనుకునేవారు పునరాలోచనలో పడ్డారు. మూసీ నదిపై నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణంపై ప్లాన్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించడంతో అభివృద్ధి ప్రణాళికలు మారుతున్నాయి. ఈ ప్రాజెక్టులో రోడ్డుతో పాటు మెట్రో ప్రాజెక్టు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇలా సిటీలోని మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యాలను మార్చుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలతో ఇప్పటికే చేపడదామనుకున్న ప్రాజెక్టులు, భూములు, ఇళ్లపై పెట్టుబడులు పెట్టేవారు పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూసే పరిస్థితులు కనబడుతున్నాయి.